ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బాబు ఫోన్ ఎత్తడం లేదేంటి? మళ్ళీ ఎత్తలేదు. ఏంటమ్మా? ఒక్క నిమిషం. శాస్త్ర, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏమైంది? బిహారీకి 100 కాల్స్ చేసావా? అవునమ్మా, చేశాను. బావ వెళ్ళి చాలా టైం అయింది. బావ ఊరెళ్ళి కనీసం కాల్ కూడా చేయలేదు. నేను చేస్తుంటేమో ఆన్సర్ చేయడం లేదు. బావ గురించి నాకెంత కంగారుగా ఉంటుందో మీకెవరికి అర్థం కావడం లేదమ్మా. సహస్ర, బిహారీ ఎమర్జెన్సీ పనుందనే కదా వెళ్ళాడు. పని అయిపోయాక ఫోన్ చేద్దాం అనుకుని ఉంటాడు. వాడు పనిలో ఉంటే నువ్వు ఇన్నిసార్లు కాల్ చేసి డిస్టర్బ్ చేస్తే ఎలా చెప్పు? అవసరమే అమ్మా. బావ ఎంత ఎమర్జెన్సీ పనిలో ఉన్నా అత్తయ్యకో నీకో నాకో ఎవరికో ఒకరికి ఫోన్ చేస్తాడు. ఇప్పటికీ ఫోన్ చేయటం లేదంట. నాకు చాలా కంగారుగా ఉంది. అందుకే ఫోన్ చేస్తున్నాను. చూడు సహస్ర, నువ్వు అనవసరంగా కంగారు పడకు. కంగారు పడాలమ్మా. ఎందుకంటే ఆల్రెడీ ఆ లక్ష్మి ఆఫీస్ పని మీదే ఊరు వెళ్ళింది. బావ కూడా ఎమర్జెన్సీ పని మీదే ఊరు వెళ్ళాడు. ఇద్దరు కలిసి ఒకే చోట ఉన్నారేమో అని నాకు డౌట్ గా ఉంది. అలా ఏం ఉండదు సహస్ర. నేను ఆల్రెడీ కనుక్కున్నాను. బిహారీ ఆఫీస్ పని మీదే వెళ్ళాడు. లక్ష్మి కూడా వేరే పని మీదే వెళ్ళింది. నువ్వు అనవసరంగా కంగారు పడకు. విహారీ ఫ్రీ అయితే ఖచ్చితంగా నీకు ఫోన్ చేస్తాడు. సరే అమ్మా, నువ్వు కనుక్కున్నావంటే నిజమే చెప్తావు. కానీ అయినా ఇన్ని కాల్స్ చేసి బావ నాకు మళ్ళీ ఫోన్ చేస్తాడు కదా, అప్పుడు క్లియర్గా నేనే మాట్లాడతాను. ఇదేమో బావ లేకపోతే నేను ఉండలేను అంటోంది. అవతల విహారిగాడు ఆ లక్ష్మి లేకపోతే ఉండను అని దాని గురించి కలవరిస్తున్నాడు. నాకేం అర్థం కావడం లేదు. నిజంగానే సహస్ర అన్నట్టు ఆ లక్ష్మిలో ఊరికే వీడు వెళ్ళాడా? ఇదేంటో కనుక్కోవాలి. అయ్యో, బిహారీ గారు, బిహారీ గారు, బిహారీ గారు, బిహారీ గారు, బిహారీ గారు, అయ్యో. బిహారీ గారు, బిహారీ గారు, లేవండి. మీరు ఎన్నోసార్లు నేను బయటికి వెళ్తాను అంటే నన్ను మా ఇంట్లో దింపుతాను అన్నారు. ఇప్పుడు నేను మా ఇంట్లోనే ఉన్నాను. కష్టమో నష్టమో మా వాళ్ళకి నిజం తెలిసింది. ఇంక నాకు ఏ సమస్య లేదు. దయచేసి
మీరు ఇంకెక్కడి నుంచి వెళ్ళండి విహారీ గారు, ప్లీజ్ వెళ్ళండి. విడదీస్తే విడిపోయే బంధం కాదు మనది, ఆ దేవుడు వేసిన బంధం కనకం. లక్ష్మి లేదేంటి? మనల్ని విడదీయటం ఎవ్వరి వల్ల కాదు కనకం. నేనక్కడున్నప్పుడు నిన్ను మీ ఊర్లో డ్రాప్ చేస్తానన్న మాట వాస్తవం. కానీ ఇప్పుడిక్కడ నిన్ను జైల్లో వదిలిపెట్టి వెళ్ళలేను కనకం. విహారీ గారు అర్థం చేసుకోండి, రేపు పంచాయతీ వరకు వెళ్తే బాగోదు. నేను నీకోసం ప్రాణాలు ఇవ్వడానికే సిద్ధంగా ఉన్నాను. విహారీ గారు దయచేసి అలా మాట్లాడొద్దు. నేను లేకుండా నువ్వు సంతోషంగా ఉంటావా? అది కాదు విహారీ గారు. ఉండలేమని నాకు తెలుసు. నువ్వు లేకుండా నేనైతే ప్రాణాలతో ఉండలేను.